హలో అందరికీ! ఈరోజు ఒక మంచి వంటతో మీ ముందుకొచ్చేసా. క్యాప్సికమ్‌తో సోయా గ్రాన్యూల్స్ వెరైటీగా వెజ్ కీమా ట్రై చేద్దాం. ముందుగా పాన్‌లో ఆయిల్ పోసుకొని, అది వేడయ్యాక పోపు, ఇంకా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇందులో అల్లం ఎల్లిపాయ పేస్టు, పసుపు వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక బౌల్‌లో వేడి నీళ్లు తీసుకొని అందులో ఒక కప్పు సోయా గ్రాన్యూల్స్ ఏసి ఒక 5 మినిట్స్ ఉంచి నీళ్లు పిండి తీసేసేయండి. ఇప్పుడు క్యాప్సికమ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత తగినంత కారం వేసి, ఆ సోయా గ్రాన్యూల్స్ పక్కన పెట్టుకున్నాం గదా! అవి కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఉప్పు, కారం అన్నీ ఎక్కడ లేకుండా అంతా కలిసేటట్టు మంచిగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేసేయొచ్చు. ఇంకా కొంచెం గ్రేవీలాగా లూజ్‌గా కలుపుకునేలా కావాలంటే కొంచెం వాటర్ పోసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనిచ్చి, తర్వాత లైట్‌గా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసేసుకోవచ్చు. నేనైతే ఫ్రైలాగా చేసేసుకున్నాను. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా రుచి చూపించండి. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు చూడండి. చలో ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.